గారు చిన్నప్రెడ్డి గారు మనతో కాసేపట్లో వైసీపీ నాయకులు జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా కార్తీక్ గారు ఏంటి అసలు ఎలా చూడాలంటే ఇప్పుడు బీజేపీకి ఎన్డీఏకి బలం లేక కాదు 2014 నుంచి చూస్తున్నాం. పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నా ఎవరెవరు తమకు మద్దతు ఇస్తున్నారనేది 2014 నుంచి గమనిస్తూనే ఉంటుంది. వైసీపీ ఎప్పుడు పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి. ఎలాగో వారంతా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేస్తారు. ఇప్పుడు మరి వారితో కలిసి వైసీపీ కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించి మద్దతు ఇస్తుందా లేదంటే ఇండియా కూటమికి మద్దతు ఇస్తుందా అనేది చర్చగా మారింది. అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు? నిజానికి 2014 అప్పటి నుంచి మనం చూస్తున్నామండి. టీడీపీ ఏమో అఫీషియల్ పార్ట్నర్ ఎన్డీఏలో, వైసీపీ ఏమో అన్అఫీషియల్ పార్ట్నర్ ఎన్డీఏలో. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు అవసరమైనా సరే, ఇప్పుడంటే ఎన్డీఏకి రాజ్యసభలో అవసరం లేదు, లోక్సభలో అవసరం లేదు వైసీపీ బలం. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి అఫీషియల్ గా 102 మెంబర్స్ సపోర్ట్ ఉంది, 245 మంది రాజ్యసభ సభ్యులు. లోక్సభలో కూడా ఎన్డీఏ కూటమిగా 293 మంది అభ్యర్థుల బలం ఉంది. కాబట్టి ఇప్పుడు లోక్సభలో గాని రాజ్యసభలో గాని వైసీపీ అవసరం ఇప్పటికిప్పుడు బీజేపీకి ఎన్డీఏ కూటమికి లేదు. కానీ గతంలో రాజ్యసభలో వైసీపీ అవసరం చాలా సార్లు బీజేపీకి పడింది. అవును, ఆ పడ్డప్పుడల్లా వైసీపీ ఎన్డీఏ కూటమికి అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసింది. విధాన పరంగా రాజకీయంగా బయట బీజేపీని వ్యతిరేకించే వైసీపీ కొన్ని బిల్లుల విషయంలో కూడా, ఇప్పుడు త్రిపుల్ తలాక్ ఉంది, వైసీపీ పొలిటికల్ స్టాండ్ వేరు, కానీ రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బీజేపీకి సపోర్ట్ ఇస్తారు. మన వక్స్ బిల్ విషయంలో కూడా వైసీపీ స్టాండ్ ఏంటి, పొలిటికల్ గా ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు, కానీ మన రాజ్యసభలో బీజేపీకి అనుకూలంగానే వాళ్ళు ఓట్లు వేశారు. ఈ లోక్సభలో వ్యతిరేకించారు, రాజ్యసభలో అనుకూలించారు. ఎందుకంటే రాజ్యసభలోనే సపోర్ట్ ఎక్కువ కావాల్సి ఉంది కదా అప్పుడు. రెండోది, ఇప్పటికీ లోక్సభలో రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యుల బలం ఉంది. అవును, రాజ్యసభ పరంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సభ్యులు ఉన్న బలం వైసీపీదే. టీడీపీకి 2 రాజ్యసభ సభ్యులు, బీజేపీకి 2 రాజ్యసభ సభ్యులు, వైసీపీకి మాత్రం 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. కాబట్టి 7 రాజ్యసభ సభ్యులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా బీజేపీకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. రాజకీయంగా విభేదించే అంశాల్లో కూడా, అది రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, స్పీకర్ ఎన్నిక కావచ్చు, రాజ్యసభ చైర్మన్ ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నికైనా సరే బీజేపీకి అనుకూలంగా వైసీపీ మొదటి నుంచి వస్తా ఉంది. టీడీపీ విడిపోయిన తర్వాత కూడా వైసీపీ ఎన్డీఏతోనే అంటగాగుతూ వచ్చింది. ఒక టైంలో అనుకున్నారు అసలు వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ బీజేపీని చూడిపోయిందనే రాజకీయాంశం కూడా ఉంది. అంటే వైసీపీ బీజేపీతో దగ్గర కావటానికి టీడీపీని విడదీసే రకంగా రాజకీయ పావులు గడిపింది. ఆ రాజకీయ పావుల్లో భాగంగానే టీడీపీ బీజేపీని చూడిపోయిందని సరే జరిగిన నష్టాన్ని టీడీపీ గుర్తించింది. మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి జాయిన్ అయింది, కూటమి కట్టారు, 2024 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ ఎప్పుడు కూడా వైసీపీ డ్యూయల్ స్టాండర్డ్, బయట ఒకటి చెప్తుంది, లోకల్ ఒకటి చేస్తుంది. నిజానికి వాళ్ళ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్లడ్ నిజానికి కాంగ్రెస్ బ్లడ్, వాళ్ళ వెనకాల ఉన్న బ్లడ్ కూడా కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళ వెనకాల ఉంది. కాంగ్రెస్ నుంచి విభేదించి వైసీపీ పార్టీ పెట్టారు, కాంగ్రెస్ ఓటానికి వైసీపీ వెనకాల ఉంది. వాళ్ళు నిజానికి బీజేపీని వ్యతిరేకించారు అన్ని విషయాల్లో కూడా. వాళ్ళు మైనార్టీలు వెనకాల నిలవది, అదే బీజేపీతో అనేక విషయాలు రాజకీయంగా వైసీపీ విభేదించారు. రాజకీయంగా విభేదిస్తారు కానీ మళ్ళా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నారు. ఓటు చోరీయో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అది ఎవరు తప్పు చేసినట్టు? ఎన్డీఏ కూటమి తప్పు చేసినట్టు. ఎన్డీఏ కూటమి పెద్ద ఎవరు? బీజేపీ. మరి అలాంటి బీజేపీకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సపోర్ట్ చేస్తారు? కానీ చేస్తారు అంతే. రాజకీయంగా మాట్లాడతారు, చేసే కాదు సపోర్ట్ చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి డ్యూయల్ స్టాండర్డ్స్ రాజకీయాలు పాటిస్తా ఉన్నారు అంటే ఉదాహరణ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ముందుకు కదలకపోవడానికి కూడా కారణం ఏంటంటే, బీజేపీకి ఇప్పుడంటే అవసరం లేదు కానీ గతంలో వైసీపీ అవసరం పడేది. ఎందుకంటే లోక్సభలో వాళ్ళ బలం చాలా ఎక్కువగా ఉండేది, రాజ్యసభలో వాళ్ళ బలం ఎక్కువగా ఉండేది. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి అవసరం పడేది, వాళ్ళ అవసరాలు వైసీపీ తీరుస్తుండేది. కాబట్టి బీజేపీ వైసీపీ పట్ల సాఫ్ట్ కారణంతో పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రేటు కావడానికి కూడా ఉన్న కారణం అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద 43,000 కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసులు 11 ఈడీ సిబిఐ కలిపి 20 కేసులు ఉన్నప్పుడు కూడా అవి ముందుకు కదలట్లేదు అనే అనుమానం చాలా మందిలో ఉంది ఆంధ్రప్రదేశ్. కార్తీక్ గారు కంటిన్యూ చేద్దాం. శరత్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. శరత్ చౌదరి గారు ఏంటి ఎలా చూస్తారంటే 2018లో అప్పుడు మీరు